హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? నేను మీ మీనాక్షి. వెల్కమ్ టు యువర్ ఛానల్ వంశీ మీను. సో నేను చాలా రోజుల నుంచి అనుకున్నాను అనమాట సప్త శనివారాల వ్రతం చేసుకోవాలి అని. సో ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు వీలు కాలేదు. సో డెలివరీ అయ్యాక వీలు చూసుకొని చేద్దాము అని అనుకునేసరికి అసలు టైం సరిపోలేదు. ఎప్పుడు చేసుకుందామన్నా ఏదో ఒక ఆటంకాలు వచ్చాయి. కాకపోతే ఈ అధిక మాసంలో చాలామంది స్టార్ట్ చేశారు. అసలు అనుకోకుండా నేను ఓన్లీ 1 డే బిఫోరే ఫిక్స్ అయిపోయి వెళ్ళి సామాన్ అంతా తెచ్చుకొని రెడీ చేసుకున్నాను అనమాట. సో టైం ఎక్కువ లేదు కాబట్టి నాకు తోచినంతగా ఏదో కొంచెంగా చేశాను. సో తెల్లవారుజామునే 4కి లేచాను అనమాట. సో ఆ బుక్లో ఏముంది అంటే మార్నింగ్ అయినా ఈవినింగ్ అయినా చేసుకోవచ్చు, కాకపోతే 6 to 7 మధ్యలోనే పూజ స్టార్ట్ చేసేసేయాలి. సో తర్వాత లేట్గా చేయకూడదు. సో ఎర్లీ మార్నింగే స్టార్ట్ చేయాలి, ఎర్లీ మార్నింగే అన్ని పనులు చేసుకోవాలి అని. సో ముందు రోజు మాకు ఫ్రైడే కాబట్టి ఫ్రైడే రోజు అసలు ఫొటోస్ కడగకూడదు, అంటే దేవుడిని క్లీన్ చేయకూడదు అన్నమాట. సో అలా పోయి నాకు సాటర్డే చాలా ఎక్కువ పని అయిపోయింది. మార్నింగ్ 4కి లేచి ఫస్ట్ నేను ఏం చేశానంటే బయట ముగ్గులు వేసుకొని ఇల్లంతా క్లీన్ చేసుకున్నాక స్నానం చేసి ఫస్ట్ ప్రసాదాలు రెడీ చేసుకున్నాను, ఎందుకంటే మళ్ళీ లేట్ అవుతుందని. ప్రసాదంలో నేను వచ్చేసి నువ్వుల లడ్డు, చలివిడి, బెల్లం పానకం, అలాగే ద్రాక్షలు, పండ్లు అలా పెట్టుకున్నాను అనమాట. నేను చూపిస్తాను. అండ్ నువ్వుల లడ్డు వచ్చేసి బ్లాక్ నువ్వులు ఆర్డర్ చేసుకున్నాను. ముందు రోజు ఈవినింగ్ జెప్టోలో ఆర్డర్ చేశాను, బయట దొరుకుతాయో లేవో అని. సో ప్రసాదాలు రెడీ అయ్యాక నేను దేవుని రూమ్కి వెళ్ళిపోయాను అనమాట. దేవుని రూమ్ అంతా క్లీన్ చేసుకొని ఫొటోస్ అన్నీ క్లీన్ చేసుకొని మళ్ళీ బొట్లు పెట్టేసుకొని ఫుల్ వర్క్ అయిపోయింది. అసలు దాదాపు ఒక 1 అవర్ దానికే పట్టింది. ఏంటంటే 4:30కి దేవుని రూమ్కి వెళ్తే 5:15కి బయటకు వచ్చానమాట మొత్తం క్లీన్ చేసుకున్న తర్వాత. అండ్ ఇక్కడ నేను వచ్చేసి మన ఏదైతే వైట్ క్లాత్ ఉందో దానిలో పసుపులో నానబెట్టి తీస్తున్నాను అనమాట. ఎందుకు అంటే సో అందులో ఏంటంటే ముడుపు కట్టడానికి అన్నమాట. చాలామందికి తెలిసే ఉంటుంది, ఏదైనా కోరిక గట్టిగా కోరుకొని ముడుపు కట్టాక తీరాక ముడుపు వెళ్ళి మనము ఆ గోవిందునికి ఉండిలో వేయాలి, అంటే తిరుపతిలో వేయాలన్నమాట. సో సప్త శనివారాల వ్రతంలో దాదాపు చాలామంది ముడుపు కట్టుకొనే స్టార్ట్ చేస్తారు. ముడుపు అనేది మొదటి వారంలో అయినా కట్టుకోవచ్చు, లేదు అంటే లాస్ట్ వారంలో అయినా కట్టుకోవచ్చు. సో నేను ఏంటంటే ముందు వారమనే కట్టుకున్నాను అనమాట. ఆ ముడుపు కూడా దేవుడి దగ్గర పెట్టి వ్రతం చేసుకోవాలి అని. ఆ ముడుపు కోసమే పసుపులో మన క్లాత్ వైట్ క్లాత్ అనేది నానబెట్టి తర్వాత ఆరేసాను, స్టార్ట్ అయ్యే వరకు ఎండుతుందని బయట. తర్వాత పూజ అంతా చేసుకున్నాను అనమాట ఇంట్లో. ఫస్ట్ మన ఇంట్లో దేవుళ్ళకు పూజించుకొని కొబ్బరికాయ కొట్టుకున్న తర్వాతే ఏదైనా వ్రతం కానీ బయట దేవుళ్ళకి కానీ ఏదైనా పూజ అయినా స్టార్ట్ చేస్తానన్నమాట. సో ఫస్ట్ మన దేవుడికి దీపం పెట్టేసుకొని కొబ్బరికాయ కొట్టేసుకున్న తర్వాత వచ్చేసి మన దీపాలు, పిండి దీపాలు పెడతాం కదా సప్త శనివారం వ్రతంలో, 7 దీపాలు అన్నమాట. వాటిని రెడీ చేసుకున్నాను. బియ్యం పిండిలో కొంచెం బెల్లంలో వాటర్ కలిపి అవే వాటర్ అందులో పోయొచ్చు, కొన్ని పాలు కూడా పోయొచ్చు అన్నమాట. చేయితో చేస్తే కొంచెం షేప్ కరెక్ట్గా రావని నేను ఇలా ట్రై చేశాను. ఏదైతే మన టీ గ్లాస్ ఉంటుంది కదా అందులో కొంచెం బియ్యం పౌడర్, ఏదైతే పొడి పౌడర్ ఉందో అది చల్లి దాని తర్వాత ముద్ద పెట్టి ఏదైనా మన రొట్టెల కూల ఉందో దాంతోనైనా దీంతోనైనా చేసుకుంటే చాలా మంచి షేప్లో వస్తాయి. సో అన్నీ చేసుకున్న తర్వాత మనం గోవింద నామాలు పెట్టుకున్నాను అనమాట అన్నిటికీ. వీటికి ఏంటంటే మన ఇయర్ బడ్ ఉంటుంది కదా, గంధం ఇంకా కుంకుమలో కొన్ని వాటర్ కలుపుకొని పెట్టుకోవాలి. అండ్ ఇయర్ బడ్ తోటి మంచిగా పెట్టుకోవచ్చు, మంచి షేప్లో బాగా వస్తాయి అన్నమాట నీట్గా. సో పూజ మనం మళ్ళీ స్టార్ట్ అయ్యాక మళ్ళీ లేవకూడదు కాబట్టి ముందే అన్నీ రెడీ చేసుకొని నేను దేవుడి రూమ్లో తెచ్చిపెట్టుకున్నాను. చాలా వరకు పూజ మన ఏదైతే సప్త శనివారాల వ్రతం అనేది బయట హాల్లో కానీ ఎక్కడైనా చేసుకో.
చాలామంది ఇంకా చాలా డెకరేట్ చేసుకొని చాలా చేస్తారు. కాకపోతే నాకు వీలైనట్టుగా ఏంటంటే అర్జెంటుగా చేసుకోవాల్సి వచ్చింది. అసలు ప్రీ ప్లాన్ ఏం లేదు కాబట్టి దేవుడి గదిలోనే చేసుకున్నాను. ఎందుకంటే మాకు పిల్లలు ఉన్నారు కాబట్టి చాలా అల్లరి చేస్తారు. బయట పెడితే మాత్రం మార్నింగ్ నుండి ఈవినింగ్ ఉండాలి కదా, జాగ్రత్తగా చూసుకోవాల్సి వస్తుంది. సో ఎందుకు అని దేవుడి రూమ్లో అయితే డోర్ కొంచెం దగ్గర వేసుకొని కాపాడుకోవచ్చు. అందులోకి ఎక్కువగా వెళ్ళరు పిల్లలు. సో అందుకే అందులో ప్రిఫర్ చేశాను అన్నమాట. సో వరలక్ష్మి వ్రతం కూడా రీసెంట్గా మేము ఇల్లు కట్టుకున్నప్పటి నుండి ఇందులోనే చేశాను. సో నెక్స్ట్ ఏదైతే ఉందో లాస్ట్ వారం అయినా కొంచెం గ్రాండ్గా బయట హాల్లో డెకరేట్ చేసి చేద్దామని ప్లాన్లో ఉన్నాను. చూద్దాం ఏమవుతుందో. అంతా మంచి జరిగితే లాస్ట్ వారం అయినా బాగా చేస్తాను బయట డెకరేషన్ చేసుకొని అని అనుకుంటున్నాను. అండ్ అన్నీ తెచ్చి పక్కన పెట్టుకొని క్లీన్గా నీట్గా డెకరేట్ చేసుకున్నాను అన్నమాట. గోవిందుడికి తులసి మాల ముందే తెచ్చుకున్నాను. ఎవరికైతే తులసి చెట్లు ఉంటాయో వాళ్ళు ఈజీగా చేసుకోవచ్చు. సో నాకు ఏంటంటే మనం ప్రీ ప్లాన్ లేకపోతే ఏమవుతుందంటే కొంచెం బయట వెళ్ళి షాపింగ్ చేసుకోవాల్సి వస్తుంది. సో బయటికి వెళ్ళి అన్నీ కొనుక్కొని రావాల్సి వచ్చింది. అండ్ అన్నీ రెడీగా పెట్టుకోవాలి. ఆ డెకరేట్లో దీపాలు కానీ ఏదైనా అక్కడ పెట్టేటివి అన్నీ రెడీగా పెట్టుకోవాలన్నమాట. సో తమలపాకులు బియ్యం పైన తమలపాకులు వేసి వాటి మీద పిండి దీపాలు పెట్టాను. ఎందుకంటే కింద ఉంటే ఆ వేడికి క్లాత్ ఏమైనా కాలొచ్చు అనే ఉద్దేశంతో బియ్యం పైన తమలపాకులు వేసి పెట్టాను అన్నమాట. నేను ఫస్ట్ ఏంటి అంటే వైట్ క్లాత్ పసుపు నీళ్ళలో ఎలా అయితే ముడుపుకు నానబెట్టి ఎండేసానో ఇలానే దేవుడి కింద వేసే క్లాత్ కూడా అలానే వేసాను అనమాట. నా దగ్గర సత్యనారాయణ వ్రతం చేసినప్పుడు వైట్ క్లాత్ చాలా తెప్పించాను. సో అది ఉంది కాబట్టి దాన్నే యూజ్ చేసుకున్నాను. ఇప్పుడు చాలామంది ఏం చేస్తారంటే ఎల్లో కలర్ లైనింగ్ క్లాత్ కానీ బ్లౌజ్ క్లాత్ కానీ కింద వేసి దానిపైన గోవిందుని పెట్టుకుంటారు. సో అలా ఎందుకు, మన దగ్గర క్లాత్ ఉంది కదా అని ఇలా యూజ్ చేసుకున్నాను. అండ్ దీపాలు అన్నీ ఆయిల్ పోసి అన్నీ రెడీగా పెట్టుకోవడం బెటర్ అన్నమాట. ఎందుకంటే మనము ఒకవేళ చాలామంది యూట్యూబ్లో వీడియో పెట్టుకొని వ్రతం చేసుకుంటారు, లేదు అంటే బుక్ చదువుతారన్నమాట. కానీ నేను మాత్రం బుక్కే ప్రిఫర్ చేశాను. సో యూట్యూబ్లో పెడుతుంటే మనం ఆగమాగం అందులో ఏం చేస్తారో సరిగ్గా వినకపోతే ఇబ్బందిగా అవుతుంది కదా. బుక్ అయితే మన చేతిలో ఉంటుంది. సో డైరెక్ట్గా మనమే చదువుకొని నెమ్మదిగా మనశ్శాంతిగా చేసుకోవాలనే ప్లాన్లో ఉన్నాను. సో మీరు అనుకోవచ్చు పిల్లలు ఎక్కడ ఉన్నారని. ఆల్రెడీ నా పూజ స్టార్ట్ అయ్యే వరకు 6:30 అయింది. 7 లోపు చేయాలని చాలా ట్రై చేశాను. సో 6:30కి స్టార్ట్ చేయగలిగాను. మా అత్తమ్మ వచ్చిందనమాట 6 వరకే. సో పిల్లల్ని అత్తమ్మ పట్టుకుంది. సో ఏ పూజకైనా ముందు మనం గణపతి పూజ చేసుకోవాలన్నమాట. సో గణపతి పూజకు పసుపుకు వినాయకుడిని రెడీ చేసుకున్నాను. మనం ఏదైతే బుక్ చదివానో అందులోనే గణపతి పూజ, గోవిందనామాలు, వ్రతం కథ అవన్నీ ఉంటాయి. అలాగే పూజ ఎలా చేసుకోవాలి, ఏం చేసుకోవాలి అన్నీ ఉంటాయి. ఇక్కడ వచ్చేసి నేను ముడుపు కడుతున్నాను అనమాట. ముడుపు వీడియో కూడా నేను షార్ట్స్లో పెడతాను, ఎలా కట్టుకోవాలి ఏంటి అనేది. సో ఇందులో చెప్పడానికి అంత టైం లేదు. ఇప్పుడు ఆల్రెడీ చాలా లాంగ్ అయిపోయింది వీడియో అనేది. సో అలాగా కథ చదివాక మన దీపాలు ఏవైతే చేసుకున్నామో అవి ముట్టించుకున్నాక పూజ చేసిన తర్వాత లాస్ట్కి గోవిందనామాలు చదువుకోవాలి. అందులో లాస్ట్లోనే ఉంటుంది. ఈ బుక్ లింక్ వచ్చేసి నేను మీషోలో తీసుకున్నాను, లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూసుకోండి. అలాగే చిన్న గోవిందుడు కూడా నేను మీషోలోనే తీసుకున్నాను, కాపర్ది, చాలా బాగుంది. సో అది కూడా లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ప్రతి వారం కూడా ఇలాగే నేను సంతోషంగా చేసుకోవాలి. పూజ అయ్యాక మాత్రం ఇల్లే ఒక గుడిలా మారిపోయింది. చాలా అంటే చాలా బాగా అనిపించింది. మీరే గమనించవచ్చు, ఆ దీపాలతో అసలు ఆ లుక్కే మారిపోయింది అన్నమాట. సో ప్రతి వారం ఇలాగే సంతోషంగా చేయాలని కోరుకుంటున్నాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. నెక్స్ట్ వారం కలుద్దాం. బాయ్.